అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, గత కొద్ది రోజుల నుండి ఏదైతే ఎమ్మెల్యే లిస్టు వచ్చిందో అప్పటి నుండి ఒక జ్వాలాముఖి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో, యువత గుండెల్లో, కార్యకర్తల గుండెల్లో రగులుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి నిజమైన దేశభక్తులు ఉన్నారో వారిని అమ్మేశారు, వారిని అమ్మేసి పక్కన పెట్టేశారు. నిజమైన దేశభక్తులు వెళ్ళిపోయారు. ఎక్కడ పోయారో తెలియదు. ఈరోజు దుర్మార్గులు కొంతమంది, వాళ్ళల్లో మీరు ఏమి చేసుకుంటారో, ఏమి పీక్కుంటారో పీక్కోండి. మీకు గ్రహణాలు పట్టి ఉన్నాయి. దరిద్రులారా, మీరు నాశనమైపోతారు. మిమ్మల్ని క్షమించదు కాంగ్రెస్ పార్టీ, చరిత్ర క్షమించదు. మీరు దుర్మార్గులారా, మేము కాంగ్రెస్ పార్టీని బతికుంచుకుంటూ వచ్చాము. మమ్మల్ని మంచి కాంగ్రెస్ నాయకులు తరిమేయాలని చూశారు, చాలా కృషి చేస్తున్నారు. మేము లేకుండా పోతే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాశనం చేసి బీజేపీలో పోయి చేరవచ్చు. ఇప్పుడు పోతే వాడే స్థలం లేదు అక్కడ బీజేపీలో. ఈ విధంగా ఇక్కడ ఫినిష్ చేసి పోవాలి. అమ్మ రాజన్న ముద్దు బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారికి విన్నవించుకుంటున్నాను. ఎన్నోసార్లు చెప్పాను. మీ యొక్క పిఏ కార్తీక్ గారికి మెసేజ్లు పెట్టాను, లెటర్ రాశాను. సతీష్ గారి మీ పిఏ సతీష్ పాడి గారికి మెసేజ్లు పెట్టాను, ఏమీ లాభం లేదు. ఆనంద్ గారికి పెట్టాను, శ్రీనివాస్ రెడ్డి గారికి పెట్టాను. ఎవరికి చెప్పినా, ఎవరికి చెప్పుకోవాలి చెప్పుకోండి. ఎవరికి చెప్పుకోవాలా మా బాధ? వీళ్ళందరూ దొంగలకి సీట్లు ఇచ్చేశారమ్మా. 500 ఓట్లు రావమ్మా వారికి. 500 ఓట్లు రావు. ఒక ఎమ్మెల్యేకి 1000 ఓట్లు, 500 ఓట్లు రావు. వాళ్ళంతా డ్రామాలు చేసి డబ్బులు ఇచ్చి సీట్లు తెచ్చుకున్నారమ్మా. ఎందుకు తెచ్చుకున్నారు అది కూడా అర్థం కాలేదమ్మా. నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందమ్మా. నెల్లూరులో కానీ, మదనపల్లిలో కానీ, కర్నూలులో కానీ, అనంతపురంలో కానీ, హిందూపురంలో కానీ, అది విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఇంకొక చోట కానీ, వైజాగ్ కానీ, రాజమండ్రి కానీ, మచిలీపట్నం, అన్ని చోట్ల ఆ విధంగా అన్యాయం జరిగిందమ్మా. కళ్ళు తెరవండి అమ్మా. ఇక్కడ రఘువీరారెడ్డి గారు 5.5 సంవత్సరాలు, 4.5 సంవత్సరం ఇంట్లో పండుకున్నారా? జల్సాలు చేసుకున్నారా? బయటకు వస్తే మెర్సిడెస్ బెంచ్లో వస్తారా? అక్కడ ఊర్లో ఉంటే టీవీ షిఫ్ట్లు గడ్డి పెట్టుకొని రీల్స్ తీసుకుంటా అదేదో పెద్ద అతను ఎంత చేసినట్టుగా రీల్స్ తీసుకొని మమ్మల్ని ఇచ్చేస్తారా? చూడండి అమ్మా, ఒక్కసారి గ్రహించండి అమ్మా, ఒక్కసారి గ్రహించాలని నేను మనవి చేసుకుంటున్నాను. దయచేయండి, దయచేసి ప్లీజ్ 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 దయచేసి మమ్మ బాధ అర్థం చేసుకోండి. 4.5 సంవత్సరం ఇంట్లో పండుకొని ఇప్పుడు వచ్చి ఆయన ఎన్నికల టైంలో వచ్చి CW ఏం చేశారు సార్? మీకేమైనా గెలిచారా? మీరు 2014లో ఏమైనా, 2019 ఏమైనా గెలిచారా? మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు? మేము ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఏలాడుతున్నాం కదా. మీరే 4 సంవత్సరం ఇంట్లో పండుకొని CWS వచ్చి నేనే పెద్ద అని మిమ్మల్ని సీఎం అంటా అని మీరు సంతోషపడిపోయారు. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు వస్తానే షర్మిల గారిని చూసి అందరూ సీఎం అన్నారు. తప్పేముంది దాంట్లో? మీరు అలిగి మీరు ఈ విధంగా మోసం చేస్తారా? షర్మిలారెడ్డి గారికి పని బాట లేని సీట్లు ఇచ్చి ఏ విధంగా నువ్వు సీఎం అవుతావు, ఏ విధంగా నీ పేరు పైకి వస్తుందని మీరు, గిడుగు రుద్రరాజు గారు, తర్వాత ఈయన తులసిరెడ్డి గారు, మస్తానులి గారు, పద్మశ్రీ గారు, మిగతా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరందరూ పగబట్టి ఆమె మీద చేస్తారా? ఇంతకంటే దుర్మార్గం ఒకటి ఉంటుందో చెప్పండి. ఆమెను సీఎం అన్నారు, గెలిస్తేనే కదా సీఎం అయ్యేది. మీ దగ్గర ఉందో చెప్పండి. మీకే డిపాజిట్ రాలే ఎలక్షన్లలో. 8,000 వచ్చినాయి అతను గిడుగు రుద్రరాజుకి ఎంపీకి పోటీ చేస్తే. ఎమ్మెల్యేకి పోటీ చేస్తే మస్తానుడి 2,600 వచ్చాయి. ఏదో ఒకసారి గెలిచాము, ఒకసారి మీకు పోటీలు వచ్చేసి అంటే మీరు ఏదో పెద్ద ఇదైనట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తొక్కేయాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.
అమ్మ షర్మిలమ్మ ఇలా మాటలు నమ్మొద్దు, వెంటనే మీరు కలుగు చేసుకొని